హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోహిణి పార్లర్కి వెళ్ళి రోహిణి గురించి నిజాల్ని తెలుసుకున్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనా అయితే నెల ఖర్చుల కింద వాళ్ళు చెప్పినటువంటి డబ్బులను అయితే ఇచ్చేస్తుంది. అప్పుడు ఇక రోహిణి అయితే చూడు మీనా, అందరూ సమానంగా ఇచ్చినప్పుడు అందరికీ కూడా నువ్వు సమానంగానే చూడాలి. నువ్వు ప్రతిరోజు శృతికి పొద్దున్నే పాలిస్తావు, జీడిపప్పు బాదం పప్పు అన్నీ కూడా ఇచ్చి ఒలిచి నోట్లో పెడుతున్నట్టు పెడతావు. కానీ నా దగ్గరికి వచ్చేసరికి అవన్నీ ఎంత రేటు, ఎవరు కొంటారు అంటూ నువ్వేమో బిల్డప్ ఇస్తావు. మేము కూడా సమానంగా అందరికీ కూడా డబ్బులు ఇస్తున్నాం కాబట్టి నువ్వు నాకు కూడా శృతికి ఎటువంటి ఫుడ్ ఇస్తున్నావో నాకు కూడా అలాగే ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి డిమాండ్ చేస్తున్నావా? నేనేమన్నా నీ దగ్గర పని మనిషిగా ఏమన్నా చేస్తున్నాను అనుకుంటున్నావా? డిమాండ్ చేస్తున్నావు? నీతో పాటు నేను కూడా సమానంగా డబ్బులు ఇస్తున్నాను. నేను చేసే పని నువ్వు కూడా చెయ్యి. శృతి అంటే తను మొత్తం కూడా ఇంట్లో డబ్బులు ఇచ్చి అవి తనే తీసుకొచ్చుకుంటుంది. జీడిపప్పు బాదం పప్పు తను తీసుకొచ్చి ఇస్తేనే నేను నానబెట్టి తనకి ఇస్తున్నాను, అంతే తప్ప ఇంట్లో ఇవి వాడడం లేదు తను అని అంటూ ఉంటుంది మీనా. ముందు మాట అనే ముందు కొంచెం ఆలోచించుకొని మాట్లాడుతూ ఉండవు, నోటికి వచ్చినట్లు మాట్లాడటం కాదు అని చెప్తూ ఉంటుంది మీనా. అయితే అప్పుడే రోహిణి, అంతేలే, నువ్వు శృతి ఒకటైపోయిన తర్వాత ఏదైనా చెప్తావు, ఎంత వెనకేసుకున్నా వస్తావు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ప్రభావతి, ఇక ఆపుతారా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏ మీనా, రేపటి నుంచి నువ్వు శృతికి ఫుడ్ పెడుతున్నావో అది రోహిణికి పెట్టాలి అని అంటూ ఉంటే, మీనా, రేపటి నుంచి నా ఫుడ్ నేనే చూసుకుంటాను, నువ్వు నాకు ఏమీ చెయ్యొద్దు, ఎవరి ఫుడ్ వాళ్ళే చూసుకుంటారు, ఎవరి భర్తలకి వాళ్ళే వండుకుంటారు అని అంటూ ఉంటుంది శృతి. అయితే అప్పుడే ఆ మాట విని రోహిణి షాక్ అయిపోతూ, నేను వండేది చెప్పడం లేదు అని అంటూ ఉంటే, నేను చెప్తున్నాను కదా, నేను మాత్రం అసలు రేపటి నుంచి మీనాని వంటగదిలో కూడా వెళ్ళనివ్వను. మీనా బాలుకి మీనాకి వండుకుంటుంది, అత్తయ్య అంకుల్కి వండుతుంది, నువ్వు మనోజ్కి వండుకో, నాకేమో రవి వండుతాడు, తను నాకు వంట రాదన్న తర్వాతే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తనే వండుతాడు అని అంటూ ఉంటుంది శృతి. ఇప్పుడు మాట్లాడావు కదా, రేపొద్దున్నే లేచి మీ ఆయనకి కాఫీ పెట్టి టిఫిన్ చేసి లంచ్ బాక్స్ పెట్టి పంపించు అని అంటూ ఉంటుంది శృతి. అయితే అప్పుడు ఇక విజిలేస్తాడు బాలు. నువ్వు సూపర్ డబ్బుడమ్మా, సూపర్ అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే ఇక ఆ మాట విని ఇక రోహిణి కోపంతో రగిలిపోతూ వెళ్ళిపోతుంది. ఇక శృతి మీనాతో అంటూ ఉంటుంది, నేను ఇంత స్ట్రాంగ్గా చెప్పాను, నువ్వు కూడా అలాగే ఉండాలి మీనా అని అంటూ ఉంటుంది. ఆ మాట విని, సరే నువ్వు చెప్పాక నేను ఎందుకు వినకుండా ఉంటాను, నేను అలాగే ఉంటాను అని చెప్తూ ఉంటుంది మీనా. అయితే ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే మీనా అయితే నిద్ర లెగవదు. మీనాను బాలు టెర్రస్ మీద పడుకుంటారు. ఇంతలో మనోజ్ వచ్చి కాఫీ అని అంటూ ఉంటే అప్పుడు ఇక మా లోపల నుంచి వంటగదిలో నుంచి రవి అయితే కాఫీ తీసుకొని వస్తూ ఉంటాడు. రే రవి, ఈరోజు నువ్వు కాఫీ పెట్టావా అని అంటూ ఉంటే అప్పుడే కప్పు తీసుకోబోతూ ఉండగా శృతి అయితే తీసుకుంటుంది. ఇది నాకు కలిపిన కాఫీ, మీకు వెళ్ళి మీ భార్యను అడగండి, తను వచ్చి మీకు అన్నీ వండి పెడుతుంది, నిన్న చెప్పాను కదా ఇంట్లో ఎలా ఉండాలో అలాగే ఉంటుంది అని అంటూ ఉంటుంది శృతి. అయితే ఇక శృతి అన్న మాటలకి అప్పుడే ఇక రోహిణి అయితే ఇలా చెప్తూ ఉంటుంది, నేను ఎప్పుడో లేచి రెడీ అయ్యాను, ఏంటి మనోజ్ నీకు అన్నీ నేను ఇస్తాను కదా అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. అలా కాఫీ తీసుకొచ్చి ఇవ్వగానే ఒక్కసారి ఇక కాఫీని కిందకి ఊసేస్తాడు మనోజ్. అయితే అసలు నీకేమన్నా బుద్ధి ఉందా లేదా, షుగర్కి బదులు ఇది సాల్ట్ కలుపుకొని తీసుకొచ్చావు నువ్వు అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే అదేంటి, అక్కడ షుగర్ బదులు సాల్ట్ ఎవరు పెట్టారు అని అంటూ ఉంటుంది రోహిణి. అయినా షుగర్కి సాల్ట్కి తేడా తెలీదు, మొగుడికి వండి పెట్టేస్తుందంట అని అంటూ ఉంటుంది శృతి. అయితే మీనాని తక్కువ అంచనా వేశారు కదా, అనుభవించండి అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడు ఇక అంటూ ఉంటుంది ప్రభావతి, నేను చేసి పెడతాను లేరా అని మొత్తం కూడా చేసి పెడుతుంది. అందరూ కూడా వెళ్ళిపోతారు. ఇక మీనా అయితే కిందకి దిగొస్తుంది.
అమ్మ యువరాణి దిగావా కిందకి అని అంటూ ఉంటే అవును దిగాను, ఇప్పుడేంటి మీరు అని చెప్పి మీనా ఎదిరిస్తూ ఉంటుంది. చూడండి, మీరు మాత్రం ప్రతిసారి నన్ను ఏదో ఒకటి అంటానికి కూర్చున్నారనుకో, ఈసారి నేను ఊరుకోను అని అంటూ బెల్ట్ అయితే చూపిస్తుంది మీనా. ఇక ఆ బెల్ట్ చూసి షాక్ అయిపోతూ ఇంకా ప్రభావతి అయితే అమ్మో, దీన్ని కదిలించే కన్నా నోరు మూసుకొని ఉండడం నయ్యం, ఇది అన్నంత పని చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. ప్రభావతి అయితే అప్పుడే ఇక ప్రభావతి అనుకొని వెళ్ళిపోతుంది. ఇంతలో కామాక్షి ప్రభావతి నీతో పనుంది పద వెళ్దాం అని కామాక్షి అయితే ఇంకా ప్రభావతిని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే ఇప్పుడు ఎక్కడికి కామాక్షి అని అడుగుతూ ఉంటే మనం పార్లర్కి వెళ్దాం, చాలా రోజులైంది, రోహిణికి ఫోన్ చేస్తే ఇప్పుడు లేని పార్లర్లో అని చెప్పి తప్పించుకుంటుంది. ఇక అక్కడికి వెళ్ళి నేను అంతా కూడా హెయిర్ కటింగ్ అన్నీ చేయించుకోవాలి, పద వెళ్దాం అని చెప్పి ప్రభావతిని తీసుకొని కామాక్షి అయితే రోహిణి బ్యూటీ పార్లర్ దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడే పార్లర్కి వెళ్ళిన తర్వాత ప్రభావతిని చూసి రిసెప్షన్ ఆవిడైతే అడుగుతూ ఉంటుంది, ఏం కావాలి మేడం అని అంటూ ఉంటే మీ ఓనర్ని పిలు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. మేడం ఎందుకు మేడం, నాతో చెప్పండి ఏం కావాలి మీకు అని అడుగుతూ ఉంటే మీ మేడంతోనే చెప్తాను, నీతో చెప్పను అని ప్రభావతి అంటుంది. మేడం మేడం అంటూ ఇక పిలుస్తుంది. రిసెప్షన్లో ఉన్న అమ్మాయి అయితే లోపల నుంచి బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే బయటికి వస్తుంది. ఏంటి పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటే వీళ్ళు మీతోనే మాట్లాడతారంట మేడం, ఏం కావాలంటే చెప్పడం లేదు అని అంటూ ఉంటుంది. చెప్పండి మేడం ఏం కావాలి మీకు అని అడుగుతూ ఉంటే అదేంటి నువ్వొచ్చావు, రోహిణి కదా ఈ బ్యూటీ పార్లర్కి ఓనర్, నువ్వొచ్చావేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఏంటి మేడం నువ్వు అది ఇది అంటుంటారేంటి, మర్యాద ఇవ్వరా, చూస్తే పెద్దవాళ్ళ ఉన్నారు, రోహిణి ఇక్కడ బ్యూటీ పార్లర్కి ఓనర్ ఏంటి, తను ఇక్కడ వర్క్ చేస్తుంది నా కింద, ఈ బ్యూటీ పార్లర్ నాకు ఎప్పుడో అమ్మేసింది 15 లక్షలకి అని చెప్పడంతో ఒకేసారి కామాక్షి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి అని అంటూ ఉంటే అదేంటి ఎవరికో తను కాంట్రాక్ట్కి ఇచ్చానని వేరే కంపెనీతో టైఅప్ మాత్రమే అయ్యానని చెప్పింది అని అనగానే టైఅప్ లేదు ఏమీ లేదు, తను ఇక్కడే వర్క్ చేస్తానని చెప్పింది, సర్లే తను కూడా మంచి వర్కరే కదా అని చెప్పి బ్యూటీషియన్ బాగా చేస్తుంది కదా అని ఇక్కడ పెట్టుకున్నాను, అయినా తను అసలు సరిగ్గా పార్లర్కే రావడం లేదు, 1 గంట పార్లర్లో ఉంటే 1 గంట బయట ఉంటుంది, ఎవరో ఒక అతను వస్తాడు, ప్రతిరోజు వచ్చి డబ్బులు ఇవ్వు లేకపోతే నీ గురించి మీ ఆయనతో చెప్తాను అంటూ గొడవ పడుతూ ఉంటాడు. అసలు ఆ రోహిణి ఏంటో దాని కథ ఏంటో ఏమీ అర్థం కావడం లేదు, ఇలాగే 2 రోజులు చూసి ఇక తనను ఇక్కడి నుంచి పంపించేయాలని తీసేయాలని చూస్తున్నాను అని నిజాల్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే వదిన మొత్తం అంతా కూడా మనకి అబద్ధమే చెప్పింది రోహిణి అని కామాక్షి అంటూ ఉంటే ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.